మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది. అంటే ఈ రోజువారీ జీవితంలో ఆఫీస్, ఇల్లు, పిల్లలు ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగడం సాధ్యమేనా? ఈ టెన్షన్ల మధ్యలో ప్రశాంతతను వెతుక్కోవడం, ఒక ఉన్నతమైన స్థితిని చేరడం అసలు కుదురుతుందా? ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న. చాలా సహజమైన సందేహం కూడా. అవును. అందుకే ఈరోజు మన చర్చలో సరిగ్గా ఇదే విషయాన్ని తన జీవితంతో చేసి చూపించిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు హత్తక ఆలవకుడు. అవును, బుద్ధుని కాలంలో ఒక గొప్ప గృహస్థుగా, అంటే మనలాగే కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ధర్మ మార్గంలో శిఖరాగ్రానికి చేరిన వ్యక్తిగా ఆయన చాలా ప్రసిద్ధి చెందారు. మనం ఇప్పుడు చూడబోయేవి బౌద్ధ సాహిత్యం నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు గదా? అవును, ఇవి కేవలం పాత కథలు కాదండి. హత్తక ఆలవకుడు జీవితం, ఆయన ఆలోచనా విధానం, బుద్ధుడితో ఆయనకున్న బంధం, వీటన్నిటినీ వివరిస్తాయి. మన రోజువారీ జీవితానికి పనికొచ్చే ఎంతో జ్ఞానం ఇందులో దాగి ఉంది. సరే, అయితే మన ముఖ్య ఉద్దేశ్యం హత్తక జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, లౌకిక ఆధ్యాత్మిక జీవితాలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేశారు అనే విషయాలను లోతుగా తవ్వి చూద్దాం. ముందుగా, ఎవరు ఈ హత్తకాలవకుడు? ఆయన ప్రత్యేకత ఏంటి? ఆయన కేవలం బుద్ధుని అనుచరుడు మాత్రమే కాదు, బుద్ధుడే స్వయంగా ఆయనను తన అగ్ర ఉపాసకులలో ఒకరిగా గుర్తించారు. అగ్ర ఉపాసకులు అంటే? అత్యంత ముఖ్యమైన గృహస్థ శిష్యులు అనమాట. అవును. అయితే ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఆయన సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతి. అంటే చూడండి, సాధారణంగా ఏమనుకుంటాం, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రపంచాన్ని, కుటుంబాన్ని వదిలేసి భిక్షుగా మారాలి అనుకుంటాం. అవును, అదే కదా ఒక కామన్ అభిప్రాయం. కాని హత్తకుడు అలా చేయలేదు. ఆయన గృహస్థుగా తన బాధ్యతలన్నీ చూసుకుంటూనే అనాగామి స్థితిని చేరుకున్నాడు. అనాగామి, ఆ పదం విన్నాను. అంటే దయచేసి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. బౌద్ధ మార్గంలో ఇది మోక్షానికి చాలా దగ్గరగా ఉన్న మూడవ అత్యుత్తమ దశ. అనాగామి అంటే తిరిగి రానివాడు. ఓ, తిరిగి రానివాడా? అవును. అంటే ఆయన మరణించాక మళ్లీ ఈ కామలోకానికి, అంటే మనలాంటి కోరికలు, రాగద్వేషాలు ఉన్న ఈ ప్రపంచానికి తిరిగి జన్మించరనమాట. ఇది ఒక గృహస్థు సాధించడమనేది అత్యంత అరుదైన విషయం. ఒక్క నిమిషం, ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద కంపెనీ సీఈఓగా ఉంటూ తన ఉద్యోగం వదలకుండానే హిమాలయాల్లా తపస్సు చేసే ఒక గొప్ప భిక్షువు సాధించే జ్ఞానాన్ని సాధించడం లాంటిది. వావ్, మీరు చెప్పిన పోలిక అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అలాంటిదే ఆయన సాధించిన స్థాయి అది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఉంది. ఆయన కేవలం తన ముక్తి కోసమే సాధన చెయ్యలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ 500 మంది అనుచరులుండేవారట. 500 మందా? అవును, 500 మంది. వాళ్లంతా ఆయన దగ్గర ధర్మసూత్రాలు వినడానికి, ఆయన జీవన విధానం చూసి నేర్చుకోడానికి వచ్చేవారు. అంటే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక కమ్యూనిటీ లీడర్, ఒక మెంటార్, అన్నీ తనే అనమాట. సరిగ్గా అదే. ఒకరిద్దరు కాదు, ఏకంగా 500 మంది. అది కూడా ఏళ్ల తరబడి. ఇది మామూలు విషయం కాదు. అంతమందిని ఆకర్షించాలంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి? ఈ విషయం బుద్ధుడి దృష్టికి వెళ్ళి ఉంటుంది గదా? వెళ్ళింది. అందుకే ఒకసారి బుద్ధుడే స్వయంగా హత్తకను అడిగారు, హత్తకా, ఇది అద్భుతం. ఇంతమంది ప్రజలను నీ చుట్టూ ఎలా చేర్చగలుగుతున్నావు? నీ రహస్యమేమిటి అని. ఇక్కడే అసలు విషయముంది. బుద్ధుడే స్వయంగా ఒక గృహస్థుని లీడర్షిప్ సీక్రెట్స్ గురించి అడగడం. ఇంతకీ హత్తకుడు ఏం సమాధానం చెప్పారు? ఆయన చాలా వినయంగా, భగవాన్, ఇందులో నా రహస్యం ఏమీ లేదు. నేను మీ నుండి నేర్చుకున్న 4 సూత్రాలను మాత్రమే పాటిస్తున్నాను అని చెప్పారు. వాటినే 4 సంగ్రహ వస్తువులు అంటారు. 4 సంగ్రహ వస్తువులు అంటే ప్రజలను ఏకం చేసే అంశాలు. సరే, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిదేమిటి? మొదటిది దానం, అంటే ఇవ్వడం. ఓకే, ఇవ్వడం. అయితే ఇది కేవలం డబ్బు లేదా వస్తువులివ్వడం మాత్రమే కాదు. అవసరంలో ఉన్నవారికి ధైర్యాన్నివ్వడం, మన సమయాన్నివ్వడం, మన దగ్గరున్న జ్ఞానాన్ని పంచడం, ఇవన్నీ దానమే. నిజమే. ఈ రోజుల్లో ఎవరికైనా మన పూర్తి శ్రద్ధను ఇవ్వడం, గివింగ్ అన్డివైడెడ్ అటెన్షన్, అది కూడా ఒక పెద్ద దానమే కదా? అద్భుతంగా చెప్పారు. ఖచ్చితంగా అదే. ఇక రెండవ సూత్రం ప్రియవచనం. ప్రియవచనం అంటే ప్రేమగా మాట్లాడటం. అవును, అందరితో ప్రేమగా, కరుణతో మాట్లాడటం, ఎదుటివారి మనసు నొప్పించకుండా మృదువుగా సంభాషించడం. ఇది వినడానికి సులభంగానే ఉంది, కానీ ఆచరణలో చాలా కష్టం.
ఉదాహరణకు ఒక మేనేజర్ తన టీం సభ్యుడికి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సొస్తే ప్రియవచనం అంటే తప్పులు చెప్పకుండా ఉండటమా? మంచి ప్రశ్న. ప్రియవచనమంటే నిజాన్ని దాచడం కాదు, నిజాన్ని ప్రేమతో చెప్పడం. బహుశా హంతకుడు ఇలా చెప్పేవాడేమో, మీరు ఈ ప్రాజెక్ట్లో చాలా కష్టపడ్డారు, మీ డెడికేషన్ నాకు తెలుసు, అయితే ఈ ఒక్క విషయంలో మనం ఇంకాస్త మెరుగ్గా చేయగలం, కలిసి చర్చిద్దామా అని. అర్థమైంది. ఇక్కడ నిజాన్ని చెప్పాడు కాని అవమానించలేదు. ప్రోత్సాహం ఉంది, నిరుత్సాహం లేదు. అద్భుతం. ఇక మూడవది అర్ధచర్య. అంటే మాటలతోనే కాకుండా చేతలతో ఇతరులకు మేలు చేయడం, వారి అభివృద్ధి కోసం పాటుపడటం. అంటే యాక్షన్ ఓరియంటెడ్ హెల్ప్ అన్నమాట. అవును. ఇక నాల్గవది అత్యంత ముఖ్యమైనది సమానత్వం. పేద ధనిక, కులం, మతం ఇలాంటి తేడాలు లేకుండా అందరినీ ఒకేలా చూడటం, సమానంగా గౌరవించడం. సమానత్వం. ఆ కాలంలో కుల వ్యవస్థ బలంగా ఉన్న సమాజంలో ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అవును, చాలా పెద్ద విషయం. కాని ఆయన ఈ సూత్రాలను ఏదో వ్యూహాత్మకంగా పాటించలేదు. అవి ఆయన నైజంలో భాగమైపోయాయి. అందుకే ప్రజలు ఆయనను అంతగా ప్రేమించారు, అనుసరించారు. నిజమే. ఇవ్వడం, ప్రేమగా మాట్లాడటం, సహాయం చేయటం, సమానంగా చూడటం ఇవి విజయవంతమైన నాయకత్వానికి, బలమైన మానవ సంబంధాలకు పునాదిరాళ్ళు. కరెక్ట్. అందుకే బుద్ధుడు ఆయన వ్యక్తిత్వాన్ని అంతగా మెచ్చుకున్నారు. ఒక సందర్భంలో తన శిష్యులందరి ముందు హంతకుడిలోని 8 అద్భుతమైన లక్షణాలను బుద్ధుడు వివరించారట. అవును, అది ఒక గురువు తన శిష్యుడికిచ్చే అతిపెద్ద గౌరవం. ఆ 8 లక్షణాలు ఒక సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ఆ 8 లక్షణాలు ఏంటి? వాటిని మనం 2 భాగాలుగా చూడవచ్చు. ఒకటి అంతర్గత నైతిక దిక్సూచి, రెండవది ఆ లక్షణాల బాహ్య ప్రవర్తన. ఆసక్తికరంగా ఉంది. ఈ అంతర్గత దిక్సూచిలో ఏ లక్షణాలొస్తాయి? మొదటిది శ్రద్ధ. అంటే ధర్మం పట్ల, బుద్ధుని పట్ల అచంచలమైన విశ్వాసం. ఇది గుడ్డి నమ్మకం కాదు, తెలిసి అర్థం చేసుకుని పెంచుకున్న నమ్మకం. ఓకే. రెండవది హిరి. ఇది చాలా ప్రత్యేకమైనది. అంటే పాపం చెయ్యడానికి, తప్పు చెయ్యడానికి సిగ్గుపడటం, మనస్సాక్షి అంగీకరించకపోవడం. సిగ్గుపడటమా? మనం సాధారణంగా షేమ్ అనేదాన్ని నెగటివ్గా చూస్తాం కదా. అవును. కానీ ఇక్కడ దాన్ని ఒక సద్గుణంగా చెప్తున్నారు. అవును, ఇది తప్పు చెయ్యబోయే ముందు మన లోపల ఒక హెచ్చరిక ఘంటలాంటిది. అది మనల్ని కాపాడుతుంది. ఇక ఈ గ్రూపులో మూడవది ప్రజ్ఞ. అంటే మంచి చెడులను విశ్లేషించగల వివేకం, జ్ఞానం. శ్రద్ధ, హిరి, ప్రజ్ఞ ఇవి ఆయన అంతర్గత బలమన్నమాట. అవును. మరి ఈ బలం బయటికి ఎలాగనిపించింది? అవే మిగిలిన 5 లక్షణాలు. పుణ్యం అంటే ఎప్పుడూ మంచి పనులు చెయ్యడం. త్యాగగుణం అంటే స్వార్థం లేకుండా ఇవ్వగలగడం. ధర్మం వినే సామర్థ్యం అంటే శ్రద్ధగా విని దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం. ఇంకా నిరాడంబరత, ఎంత ఉన్నా ఎంత సాధించినా గర్వం లేకుండా జీవించడం. మరియు చివరిగా శీలం అంటే ఉత్తమమైన ప్రవర్తన, నైతిక నియమాలను పాటించడం. గమనిస్తే లోపల ప్రజ్ఞ ఉంటేనే బయట పుణ్యం చేయగలం, లోపల హిరి ఉంటేనే బయట శీలం సరిగ్గా ఉంటుంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కరెక్ట్. ఇవన్నీ కలిపి హంతకుడిని ఒక ఆదర్శ గృహస్థుగా నిలబెట్టాయి. సరే, హంతకుడి కథ ఆయన జీవించున్నంత కాలంతోనే ముగిసిపోలేదు. ఆయన మరణానంతరం కూడా కొనసాగింది. అక్కడ జరిగిన ఒక సంఘటన నా మనసును బాగా తాకింది. అవును, మనకు తెలిసిన దాని ప్రకారం ఆయన మరణానంతరం అవిహా అనే దేవలోకంలో జన్మించారు. ఆ తర్వాత ఒకసారి బుద్ధుణ్ణి చూడ్డానికి భూమిదిగొచ్చారు కదా. అవును. కాని ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దేవతలకు సూక్ష్మమైన, కాంతివంతమైన శరీరాలుంటాయి. ఆ శరీరంతో భూమిమీదికొచ్చినప్పుడు ఆయన ఈ భౌతికమైన నేలమీద నిలబడలేకపోయారు. నిలబడలేకపోయారా? అవును, గాలిలో తేలుతున్నట్టుగా నిలకడగా ఉండలేకపోయారు. అప్పుడు బుద్ధుడు ఒక సలహా ఇచ్చారు. నీ సూక్ష్మ శరీరాన్ని మానవులు చూడగలిగే ఒక స్థూల శరీరంగా మార్చుకోమని. అలా మార్చుకున్నాకే ఆయన బుద్ధుని ముందు నిలబడగలిగారు. అయితే ఇక్కడ నాకొక సందేహం. ఆయన స్వర్గంలో ఉన్నారు, అందరూ కోరుకునేది అదే, కానీ ఆయన అక్కడ సంతోషంగా లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. బుద్ధుడితో మాట్లాడేటప్పుడు హంతకుడు
దేవలోకంలో అన్ని సుఖాలు ఉన్నప్పటికీ తాను 3 ముఖ్యమైన విషయాలను తీవ్రంగా కోల్పోతున్నానని తన బాధను పంచుకున్నాడు. దేవలోకంలో కూడా బాధ ఉంటుందా? స్వర్గంలో ఉండి ఆయన కోల్పోయిందేమిటి? మొదటిది బుద్ధుణ్ణి భౌతికంగా దర్శించుకోవడం. రెండవది ఆయన నుండి నేరుగా ధర్మాన్ని వినడం. ఓహ్! మూడవది సంఘానికి అంటే ధర్మాన్ని ఆచరించే సమూహానికి సేవ చేయడం. ఈ 3 అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు తనకు లేవని ఆయన ఆవేదన చెన్నారు. నమ్మలేకపోతున్నాను. అంటే స్వర్గ సుఖాల కన్నా ఈ 3 విషయాలకే ఆయన ఎక్కువ విలువిచ్చారా? ఖచ్చితంగా. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆయన దృష్టిలో స్వర్గమనేది ఒక అందమైన వెయిటింగ్ రూమ్ లాంటిది, కాని అసలైన సాధన, అసలైన ఎదుగుదల జరిగేది భూమిమీదే. వావ్! ఇక్కడే మనకు గురువు దొరుకుతారు, ధర్మాన్ని వినే అవకాశముంటుంది, ఇతరులకు సేవ చేసే అవకాశముంటుంది. దేవలోకంలో ఈ పని చేయడానికి అవకాశం లేదు. వాళ్లు తమ పాత పుణ్యఫలాన్ని అనుభవిస్తారంతే. అంటే ధర్మాన్ని ఆచరించే ప్రయాణం, ఆ ప్రక్రియ అనేది స్వర్గమనే గమ్యం కన్నా గొప్పదని ఆయన భావించారు. ఇది చాలా లోతైన విషయం. అవును. హత్తకుడి జీవితం మొత్తం ఒకటే చెబుతోంది. ఆధ్యాత్మికత అనేది ప్రపంచాన్ని వదిలి పారిపోవడం కాదు. ప్రపంచంలో ఉంటూనే, మన పనులు మనం చేసుకుంటూనే శీలంతో, ప్రజ్ఞతో జీవించడం. మన ఆఫీస్, మన ఇల్లు ఇవే మన సాధన క్షేత్రాలు. ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. హత్తక ఆలవకుడి జీవితం మనలాంటి ఒక సాధారణ గృహస్థు కూడా అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించగలడని చాలా బలంగా నిరూపిస్తుంది. అవును. ఆయన అనుసరించిన ఆ 4 సూత్రాలు దానం, ప్రియవచనం, అర్ధచర్య, సమానత్వం ఏ కాలంలోనైనా, ఏ సమాజంలోనైనా విజయవంతమైన జీవితానికి దిక్సూచిలాంటివి. అంతిమంగా భోగభాగ్యాల కన్నా, చివరికి దేవలోక సుఖాల కన్నా కూడా ధర్మాచరణకే ఆయన పెద్ద పీట వేశారు. లౌకిక జీవితం ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి కాదని, అది కూడా ఒక గొప్ప అవకాశమని నిరూపించారు. ఆయన జీవితం మనందరికీ ఒక రోల్ మోడల్. ఈ చర్చ మనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. హత్తకుడు అనుసరించిన ఆ 4 సూత్రాలను దానం, ప్రియమైన మాట, సహాయం మరియు సమానత్వం మన రోజువారీ జీవితంలో, మన పని ప్రదేశంలో, మన కుటుంబంలో, మన సమాజంలో ఎలా ఆచరించవచ్చు? అలా చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన సంబంధాలను మరింత సానుకూలంగా, అర్థవంతంగా ఎలా మార్చుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.